హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ లక్ష్మి. ఈరోజు హెల్దీ అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ అయితే చూపించబోతున్నా. రాగి దోశలండి. ఈ రాగి దోశలు చూసారా ఎంత స్మూత్గా, ఎంత అసలు విరగకుండా ఎట్లా వస్తున్నాయో. ఇలా రావాలంటే నేను చెప్పే రెమెడీస్తో ట్రై చేయండి. ఒక్క దోశ కూడా విరగకుండా చాలా సాఫ్ట్గా పట్టుకుంటే దూదిలాగా వస్తాయి. ఈ రెసిపీ చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. అలాగే దీనికి డిఫరెంట్గా చట్నీ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. ఆ ప్రాసెస్ ఏంటన్నది మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. నేను ముందుగా అయితే ఈ బౌల్ ఉంది కదా, ఈ బౌల్కి హాఫ్ కప్పులో సగం అండి, అంటే పావు కప్పు మన బొంబాయి రవ్వ అయితే తీసుకుంటున్నాను. ఇంత చాలండి, మళ్ళీ ఎక్కువైనా కూడా బాగోదు. ఈ బొంబాయి రవ్వ వేయడానికి ఏంటంటే ఒక రీజన్ ఉంది, చెప్తాను. అలాగే ఫుల్ కప్పు రాగి పిండి అండి. ఈ రాగి పిండి ఫుల్ కప్పు అయితే సరిపోతుంది. అలాగే ఒక హాఫ్ కప్పు వరిపిండి. మనం ఏదైతే బౌల్తో తీసుకున్నామో దాంతో కరెక్ట్గా ఈ 3 పర్ఫెక్ట్గా రావాలి. దీనికి నేను 3 కప్పులు వాటర్ అయితే యాడ్ చేస్తున్నాను. వాటర్ అనేది మనం పిండి కలుపుతూ వేసుకోవాలండి. ఒక్కసారి అనేది అస్సలు వేయకూడదు, మళ్ళీ పలచనైనా ఇబ్బంది అయిపోద్ది. ఇలా పిండి కలుపుతూ చక్కగా ఒక్కొక్క గిన్నె అలా పోసుకోవాలండి. మ్యాక్సిమం మనకి 3 గిన్నెలన్నర పడుతుంది వాటర్ అన్నది. అది మనం దోశ వేసుకునే దాన్ని బట్టి మనం కలుపుకోవచ్చు, మరీ పలచగా ఉండకూడదు. చక్కగా నేను ఇప్పటికైతే కలిపేసి పక్కన పెట్టేస్తున్నాను. నేను 3 బౌళ్ళు తీసుకున్నానండి వాటరు. 3 బౌళ్ళు తీసుకొని చక్కగా ఇది కలిపేసుకుని ఈ రాగి పిండిని అన్నది మనం పక్కన పెట్టేద్దాం. ఇది నానుతుంటుందండి. మినిమం ఒక 10 నిమిషాలన్నా ఇది నానాలి. పిండి నానిన తర్వాత మళ్ళీ ఏం చేయాలన్నా చూపిస్తాను. ఇలాగ మనం చట్నీ అయితే ప్రిపేర్ చేద్దామండి. ఈ చట్నీ అన్నది చాలా సింపుల్. ముందుగా కాస్త ఆయిల్ వేసుకుని పచ్చెనపప్పు 2 టేబుల్ స్పూన్లు, అలాగే పల్లీలు కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసేసుకుని ఇవి కాస్త ముందు పచ్చెనపప్పు బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనిచ్చి ఇప్పుడు పల్లీలు అయితే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఈ చట్నీ కూడా చాలా ఈజీగా అయిపోద్దండి. మనం టిఫిన్ చేస్తాం కానీ చట్నీ అనేటప్పటికీ పెద్ద టాస్క్లాగా అనిపిస్తుంది కదా, అటువంటి వారి కోసం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. నేను ఒక టమోటా అలాగే 4 పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేస్తాను. చక్కగా కట్ చేసుకుని కాస్త సాల్ట్ వేసుకుని మగ్గితే సరిపోద్దండి. అలాగే కాస్త జీలకర్ర, 2 వెల్లుల్లి రెబ్బలు, సాల్ట్ వేసి మళ్ళీ ఒక్కసారి తిప్పేసి కాస్త మగ్గే వరకు వీటిని తిప్పుతూ ఉండాలండి. మళ్ళీ అడుగంటుకుంటుంది. మనం వాటర్ ఏమి యాడ్ చేయట్లేదు కదా, అడుగంటుకోకుండా ఉండాలంటే కాస్త గరిటతో ఇట్లా తిప్పుతూ ఉండాలి. అప్పుడు మనకి ఇవి మాడకుండా ఉంటుంది. ఇంకా ఈ చట్నీకి అయితే రెడీ అయిపోయిందండి. ఇది పక్కన పెట్టేసి మనం ఇందాక నానబెట్టేసుకున్నాం కదా రాగి పిండి, దాన్ని ఒక్కసారి ఇందులో వేసి మిక్సీ పట్టేసుకుందామండి. మిక్సీ పడితే మనకి పిండి అన్నది ఇంకా దోశలు స్మూత్గా వస్తాయి. మీకు కావాలంటే పెరుగు కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. పెరుగు కూడా యాడ్ చేసుకుని మనం మిక్సీ పట్టుకోవచ్చు. అలాగే ఒకేసారి చట్నీ కూడా మనం మిక్సీ పట్టేసుకుందాం. మనం ఈ చట్నీకి వాటర్ కొంచెం కొంచెంగా పోసుకుంటూ మిక్సీ ఆడుకోవాలండి. అలాగే నేను కాస్త బెల్లం కూడా యాడ్ చేస్తుంది. మీకు అక్కర్లేకపోతే పక్కన పెట్టేయచ్చు. వాటర్ అనేది ఎక్కువ పోయకూడదు. చూసారా, ఈ షేప్లో వస్తే సరిపోతుంది. చట్నీ రెడీ అయిపోయింది కదా, పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు దోశల్లో కలిపిన పిండి మనం కాస్త రుచికి సరిపడగా సాల్ట్ వేసుకుని దోశలను అయితే ప్రిపేర్ చేసేద్దాం. ముందుగా పెనం పెట్టుకుని కాస్త ఆయిల్ రాసుకుని ఈ పిండిని అన్నది ఇట్లా పోసేయాలండి. గరిటతో తిప్పకూడదు అసలు. ఇది ఫస్ట్ దోశ కాబట్టి కాస్త గడ్డలుగా వస్తుంది. మిగతా అన్నీ చాలా స్మూత్గా సాఫ్ట్గా వస్తాయి. మీరు ఎలా వస్తుందని కంగారు పడకండి. అలాగే దీనికి ఆయిల్ కూడా కాస్త ఎక్కువే పడుతుందండి. ఆయిల్ రాగి పిండి అంటేనే కాస్త ఆయిల్ పడుతుంది. మనం ఇలా తిప్పుకుంటే చాలండి, చక్కగా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఇందాక గోధుమ రవ్వ ఎందుకు వేస్తుందని అన్నాను కదా, ఆ గోధుమ రవ్వ వేయడం వల్ల ఈ రాగి దోశలు అన్నది కొంచెం క్రిస్పీగా ఉంటాయండి. తినేటప్పుడు చక్కగా పంటకి క్రిస్పీగా తగులుతుంటాయి. చూసారా ఇంత దూదిల్లా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందన్నది చెప్పండి. దోశలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయండి. అసలు మనం ఒక్క చేతితో ఇలా తీసుకు తినేలా ఉన్నాయి. అలాగే చట్నీ కూడా చక్కగా పోపు చేసి పక్కన పెట్టేశాను. అది చూపించలేకపోయాను, స్కిప్ చేసేసాను. వీడియోలో హెల్దీ అయిపోతుందని. ఎలా ఉందండి, ఎలా ఉందన్నది ఒకసారి కామెంట్ రూపంలో చెప్పండి. ఈ రెసిపీ అన్నది మీకు నచ్చితే మాత్రం మర్చిపోకుండా ఒక లైక్ చేసి కాస్త సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నానండి. సరేనండి, ఉంటానండి.